ఓకే, హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ టాప్ లేచిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెజ్నర్ ఈ రోజు స్మాక్ డౌన్ లో వచ్చినారు. జాన్ సినాకి F5 కొట్టినారన్నమాట. జాన్ సినాకి మాత్రమే కాదు, మన సామీ జైన్ కి కూడా F5 ఇచ్చినారు. అండ్ అంతేకాదు, ఈ రస్సెల్ పలూజా కోసం మన బ్రాక్ లెజ్నర్ ఛాలెంజ్ చేసేసినారు మన జాన్ సినాకి. అండ్ మ్యాచ్ కూడా అఫీషియల్ అయిపోయింది. ఈ రస్సెల్ పలూజాలో జాన్ సినా వర్సెస్ బ్రాక్ లెజ్నర్ మధ్య మ్యాచ్ జరగబోతుంది అన్నమాట. అండ్ అంతేకాదు, ఆఫ్టర్ ఏ డెకేడ్ ఏజెలి ఈ రోజు స్మాక్ డౌన్ లో రిటర్న్ చేసింది అన్నమాట. సో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ వేరే లెవెల్లో ఉండింది. సో నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి చాలా మంది స్మాక్ డౌన్ చూసుండరు, ఎందుకంటే స్మాక్ డౌన్ బోరింగ్ గా ఉంది కదా అని ఎవరు చూసుండరు. సో అలా మిస్ అయిన వాళ్ళ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే మన జాన్ సినా వస్తారన్నమాట. సో జాన్ సినా రింగ్ లోకి వస్తారు. సో మైక్ తీసుకొని ఫస్ట్ గా జాన్ సినా మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి థ్యాంక్స్ చెప్తారు, అక్కడ ఉన్న స్టేడియం గురించి మాట్లాడతారు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి మాట్లాడతారు. అండ్ మన జాన్ సినా ఏమంటారంటే, ఇక్కడ ఇక మాట్లాడుతున్నాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పేస్తారు, థ్యాంక్ యూ సీనా అని చెప్తారన్నమాట. అండ్ జాన్ సినా కూడా కొంచెం ఎమోషనల్ గా కనిపిస్తాడు. అండ్ దాని తర్వాత మన జాన్ సినా ఏమంటారంటే, అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి మంచిగా మాట్లాడుతూ, అండ్ నాకు కొన్ని రోజులు బ్యాడ్ డేస్ నడిచినాయి, అండ్ నేను దాని నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాను, నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ అక్కడ ఉన్న ఇద్దరు ఫ్యాన్స్ ని పాయింట్అవుట్ చేస్తారన్నమాట మన జాన్ సినా. సో ఆ ఫ్యాన్స్ నాకు అంటే బూ చేసినారు, అంటే FU అని మెన్షన్ చేసినారు. ఇక మీరే ఫిల్ చేసుకోండి ఏ వర్డ్స్ అనేవి అని మన జాన్ సినా చెప్తారు. అండ్ మీరు ఏది కావాలనుకుంటే అది చేయగలరు. అంటే మీరు ఇప్పుడు అంటే బ్యాక్ లో ఉన్న సూపర్ స్టార్స్ ని, అంటే వెనకాల ఉన్న సూపర్ స్టార్స్ ని, WWE లేని సూపర్ స్టార్స్ ని తీసుకురావాలనుకుంటే మీరు తీసుకొస్తారు అని ఇక్కడ జాన్ సినా మెన్షన్ చేస్తారన్నమాట. అండ్ అప్పుడు అక్కడ ఫ్యాన్స్ అందరూ ఏజెలి అని చాంట్ చేస్తారు, అంటే ఈ WWE లేని సూపర్ స్టార్ ని సో మీరు బ్యాక్ తీసుకురావడానికి ట్రై చేస్తారు అని ఈ టైప్ లో మన జాన్ సినా మాట్లాడుతూ ఉండగా అక్కడ ఫ్యాన్స్ అందరూ ఏజెలి అని చాంట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన జాన్ సినా ఏమంటారంటే, నేను ఇప్పుడిప్పుడే బెటర్ గా అవుతున్నాను, అండ్ నా దగ్గర నుండి నా సోల్ ని తీసుకున్నారు కదా, సో నా సోల్ ని నాకు తిరిగి పొందుతున్నాను అన్నట్టుగా మన జాన్ సినా మాట్లాడతారు అన్నమాట. అండ్ మన జాన్ సినా తన డెబ్యూట్ ని గుర్తు చేసుకుంటారు. ఇదే స్టేడియంలో మన జాన్ సినా డెబ్యూట్ చేసిండు అని గుర్తు చేసుకుంటారు అనమాట. కట్ యాంగిల్ పైన అటాక్ చేసినాడు అని గుర్తు చేసుకుంటాడు. అండ్ దాని తర్వాత జాన్ సినా, ఈ స్టేడియంలో నేను చాలా చేసినాను, ట్రిపుల్ హెచ్ తో ఫైట్ చేసినాను, అండ్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్ ని విన్ అయినాను, ఆయన CM పంక్ ని కూడా ఓడించినాను అన్నట్టుగా మన జాన్ సినా గుర్తు చేసుకుంటాడు. అండ్ దాని తర్వాత నేనైతే ఈ రోజు ఇక్కడికి వచ్చినాను, బట్ నాకు ఏం చేయాలో నాకు తెలియదు, అసలు నా ప్లాన్స్ ఏందో, నేను ఎవరితో ఫైట్ చేయాలి, ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏందో నాకు ఏం తెలియదు అన్నట్టుగా మన జాన్ సినా మాట్లాడతారన్నమాట. అండ్ నేను ఇక్కడికి వచ్చింది మీతో కొంచెం హ్యాపీగా ఉండడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, జాయ్ఫుల్ గా ఉండడానికి మాత్రమే ఈ రోజు ఇక్కడికి వచ్చినానని మన జాన్ సినా చెప్తారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి థ్యాంక్స్ చెప్పేస్తారు. అండ్ దాని తర్వాత ఇక జాన్ సినా వెళ్ళిపోదామని చూస్తాడు, అక్కడ నుండి వెళ్ళిపోదామని చూస్తాడు. బట్ అంతలోనే అక్కడ సామీ జైన్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. సో మన సామీ జైన్ వస్తారన్నమాట. సామీ జైన్ వచ్చి ఏమంటారంటే, అండ్ మెయిన్ ఏంటంటే సామీ జైన్ ఎంట్రీ అయ్యేటప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు, థీమ్ సాంగ్ ని పాడినారు. అండ్ రింగ్ లోకి వచ్చి మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉండగా మొత్తం ఫ్యాన్స్ అందరిగా బూ చేసేసినారు అన్నమాట. ఒక్క ఫ్యాన్ కూడా మన సామీ జైన్ కి సపోర్ట్ చేయలేదు. సో అది కొంచెం షాకింగ్ గా అనిపించింది. అండ్ మన సామీ జైన్ ఏమంటారంటే మన జాన్ సినాకి సపోర్ట్ చేస్తారు, థ్యాంక్స్ చెప్తారు జాన్ సినాకి కూడా. అండ్ దాని తర్వాత మన సామీ జైన్ ఏమంటారంటే, నీకు ఒకటి స్పెషల్ గా ఉండేది, నువ్వు నీ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ని నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేసేటోడివి, సో నీ నుండి అది నేను తీసుకుందామని ట్రై చేస్తున్నాను అని మన సామీ జైన్ చెప్తారన్నమాట. సో దానికి నీ పర్మిషన్ కావాలన్నట్టుగా మన సామీ జైన్ అంటారు. సో మన జాన్ సినా కూడా ఓకే చెప్తారు, నువ్వు ఒక మోస్ట్ అండర్ రేటెడ్ సూపర్ స్టార్వి, సో నువ్వు కావాలనుకుంటే ఇది తీసుకో అని మన జాన్ సినా ఓకే చెప్తారన్నమాట. అండ్ ఈ మాటలు చెప్పి మన జాన్ సినా వెళ్ళిపోదామని చూస్తాడు, అంటే రింగ్ నుండి వెళ్ళిపోదామని చూస్తాడు. బట్ సామీ జైన్ ఆపేస్తాడన్నమాట. ఇంకా అయిపోలేదు జాన్, మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉందన్నట్టుగా మన సామీ జైన్ ఆపేస్తాడు. అండ్ జాన్ సినా బ్యాక్ వచ్చేస్తాడు అన్నమాట. సో 10 ఏళ్ల క్రితం నువ్వు నాకు డెబ్యూట్ చేయించినావు, అంటే నువ్వు నీ ఓపెన్ ఛాలెంజ్ చేసేటప్పుడు నేను వచ్చినాను, సో నేను డెబ్యూట్ చేసినాను, ఛాంపియన్షిప్ మ్యాచ్ లో ఫైట్ చేసినాం. అండ్ ఈ రోజు నా ఫస్ట్ టైటిల్ డెబ్యూట్ లో నీతో ఫైట్ చేద్దామని అనుకుంటున్నాను, సో నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అని మన సామీ జైన్ చెప్తారనమాట. సో ఇదేదో నెక్స్ట్ వీక్ కాదు, నెక్స్ట్ మంత్ కాదు, ఈ రోజు ఇక్కడే మనం ఫైట్ చేయాలి అని మన జాన్ సినాకి సామీ జైన్ చెప్తారన్నమాట. యూ వాంట్ సమ్, కమ్ గెట్ సమ్ అని.
సో మన సామీ జైన్ కి ఛాన్స్ ఇచ్చిందన్నమాట మన జాన్ సీనా ఒకప్పుడు. అండ్ ఇప్పుడు మన సామీ జైన్ దాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు జాన్ సీనాకి ఛాన్స్ ఇస్తారన్నమాట. సో అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓకే చెప్పేస్తారు, అంటే చేయండి అని చెప్పేస్తారు. సో ఇక జాన్ సీనా కూడా ఓకే చెప్తారన్నమాట. ఇంకేముంది, మన సామీ జైన్ వర్సెస్ మన జాన్ సీనా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఈ మ్యాచ్ వేరే లెవెల్లో ఉందన్నమాట. సో నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంది. మన జాన్ సీనా సీఎం పంక్ మూవీని ఎగ్జిక్యూట్ చేస్తాడు, జీటీఎస్ కనెక్ట్ చేస్తాడు, అండ్ ఎడ్జ్ స్పియర్ కూడా కొడతాడు. ఆయన అంతేకాదు మన కట్ యాంగిల్ సూప్లెక్స్ ని కూడా కొడతాడు, అండ్ యాంకిల్ లాక్ లో కూడా పడేస్తాడు అన్నమాట సామీ జైన్ కి. అండ్ ఇవన్నీ ఏం చేసినా సరే మన సామీ జైన్ ఓడిపోడు. నిజంగా వేరే లెవెల్లో బుక్ చేసారు ఈ మ్యాచ్ ని. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు ఇక ఆర్కేవో కొట్టమని అంటారు. అంటే ఇక మన సామీ జైన్ ఏం చేసినా ఓడిపోతాడు. జాన్ సీనా కొంచెం సర్ప్రైజ్ గా అలా కూర్చొని చూస్తాడు అన్నమాట. అండ్ అప్పుడు ఇక ఫ్యాన్స్ అందరూ ఆర్కేవో కొట్టు అని అంటారు అన్నమాట. అండ్ జాన్ సీనా ఆర్కేవో కొడదామని చూస్తాడు, బట్ సామీ జైన్ ఎస్కేప్ అవుతాడు అన్నమాట. అండ్ మీరు ఎవరైనా ఈ మ్యాచ్ చూడకపోయి ఉంటే మీరు కంపల్సరీ చూడండి, వేరే లెవెల్లో ఉంది ఈ మ్యాచ్ అయితే. అండ్ మన జాన్ సీనా ఏఏలు కూడా కొడతారు, అయినా సామీ జైన్ ఓడిపోరు అన్నమాట. అండ్ సామీ జైన్ కూడా మన జాన్ సీనాకి హలోవా కిక్ ఇస్తారు, అయినా జాన్ సీనా కూడా ఓడిపోడు. అండ్ ఫైనల్ గా ఈ మ్యాచ్ ఎండింగ్ లో మన జాన్ సీనా రింగ్ రోప్ పై నుండి ఏఏ కనెక్ట్ చేస్తారన్నమాట మన సామీ జైన్ కి. ఇక ఇద్దరు రింగ్ పైన పడిపోతారు, అటు సామీ జైన్ ఇటు జాన్ సీనా ఇద్దరు ఒకరికి పడిపోతారన్నమాట. అప్పుడే మన బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చిందన్నమాట. బ్రాక్ లెస్నర్ రింగ్ దగ్గరికి రాగానే ఆ రెఫరీని బయటకి లాగి పడేస్తాడు, ఆ రెఫరీని రింగ్ బయట పడేస్తాడు. అండ్ రింగ్ లోకి వచ్చి సామీ జైన్ కి ఒక F5 కనెక్ట్ చేస్తాడు. సామీ జైన్ ఇక రింగ్ బయటకి వెళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత జాన్ సీనాకి ఒక F5 కొడతాడు అన్నమాట. ఆయన మళ్ళొకసారి స్మైల్ చేసి ఇంకొక F5 కొడతాడు మన జాన్ సీనాకి బ్రాక్ లెస్నర్. ఇంకేముంది, ఆ రెండు F5లు కొట్టిన తర్వాత బ్రాక్ లెస్నర్ బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటారు అన్నమాట. అండ్ మళ్ళీ మన బ్రాక్ లెస్నర్ గొరిల్లా పొజిషన్ లో కనిపిస్తారు. మన బ్రాక్ లెస్నర్ జాన్ సీనాకి చెప్తారన్నమాట, హే జాన్, మనం రస్సెల్ పలూజాలో కలుద్దామని మన బ్రాక్ లెస్నర్ జాన్ సీనాకి చెప్తారు. అండ్ ఇంకొకటి తిడతారు కూడా, వేరే లెవెల్లో తిడతారు. సో అది ఎందుకు ఇప్పుడు అవసరం లేదు. సో ఇంకేముంది, మన జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్య మ్యాచ్ రస్సెల్ పలూజా కోసం అఫీషియల్ అయిపోయింది. ఇది మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నేను నిన్నటి వీడియోలోనే చెప్పినాను రేపు జరిగే స్మాక్ డౌన్ లో బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు అని. సో ఫైనల్లీ బ్రాక్ లెస్నర్ వచ్చినారు, మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మీ రియాక్షన్స్ ఏందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి అలిస్టర్ బ్లాక్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. అండ్ ఈ మ్యాచ్ కన్నా ముందే డేమియన్ ప్రీస్ట్ ఎంట్రీ అయ్యేటప్పుడే మన అలిస్టర్ బ్లాక్ వచ్చి అటాక్ చేస్తాడు భయంకరంగా. అండ్ దాంతో మన డేమియన్ ప్రీస్ట్ ని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తూ ఉంటారు. అయినా సరే మన డేమియన్ ప్రీస్ట్ అంటే బ్యాక్ స్టేజ్ వెళ్ళారన్నమాట, రింగ్ లోకి వచ్చి ఫైట్ చేద్దామనే వస్తారు. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మ్యాచ్ లో చీటింగ్ చేస్తారు మన అలిస్టర్ బ్లాక్. ఆల్మోస్ట్ మన డేమియన్ ప్రీస్టే విన్ అయ్యేటోడు. సో చీటింగ్ ద్వారా ఈ మ్యాచ్ లో మన డేమియన్ ప్రీస్ట్ ఓడిపోతాడు అన్నమాట. ఈ మ్యాచ్ లో విన్ అయింది ఇంకెవరో కాదు, మన అలిస్టర్ బ్లాక్. అండ్ నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకెంటైర్ అండ్ రేండీ ఆర్టన్ మధ్య ఒక చిన్న బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ లాంటిది చూపించినారు అన్నమాట. సో ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. సో వీళ్ళ మధ్య మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్య నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ లో ఈ మ్యాచ్ జరగబోతుంది అన్నమాట. అండ్ అంతేకాదు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ లో బ్రాక్ లెస్నర్ కూడా వస్తున్నారు. అంటే బ్రాక్ లెస్నర్ ముందే కన్ఫర్మ్ ఉన్నాడు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం టిఫనీ స్టాటన్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్య WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కూడా అఫీషియల్ అయిపోయింది అన్నమాట నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ లో. సో ఈ మ్యాచ్ కూడా నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ లో జరగబోతుంది. అండ్ దాని తర్వాత మనకి మిచిన్ వర్సెస్ జూలియా మధ్య ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ లో చీటింగ్ చేస్తారు మన కియానా జేమ్స్ ఇంటరప్ట్ చేస్తుంది. సో దానివల్ల ఈ మ్యాచ్ లో జూలియానే విన్ అవుతుంది అన్నమాట. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అటాక్ చేస్తారు, బట్ రెఫరీ ఆపేస్తుంది. సో ఇక్కడతో ఈ మ్యాచ్ బ్రాల్ ఎండ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అవుతుంది అనమాట. మన సెత్ రాలిన్స్ క్రౌడ్ మధ్యలో ఉంటాడు. సో మన సెత్ రాలిన్స్ రాగానే కొంచెం సపోర్ట్ చేస్తారు, అండ్ దాని తర్వాత బూ చేస్తారన్నమాట. సో మన సెత్ రాలిన్స్ ఏమంటారంటే, సో ఇక సీఎం పంక్ కి ఇదే లాస్ట్ నైట్, సో ఈరోజు సీఎం పంక్ చనిపోబోతున్నాడు అని ఈ టైప్ లో మన సెత్ రాలిన్స్ చెప్తాడు. అండ్ ఇక లాస్ట్ టైం ఇక మీరు చాంట్ చేయండి, మీ సీఎం పంక్ కి మీ హీరోకి చాంట్ చేసేయండి,
మీ లెజెండ్ కి చాంట్ చేసేయండి, ఈ రోజుతో సీఎం పంక్ పని అయిపోతుంది అని చెప్తాడు అన్నమాట. అండ్ దాని తర్వాత మన బెక్కీ లించ్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు, అంటే తన స్టైల్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు మన సెత్ రాలిన్స్. అండ్ బెక్కీ లించ్ రింగ్ లోకి వస్తుంది అన్నమాట. సో బెక్కీ లించ్ వచ్చి ఏమంటదంటే, అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ బెక్కీ లించ్ రాగానే ఏజేలి అని చాంట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఎంత ధైర్యం ఏజేలి పేరుని చాంట్ చేయడానికి, తను ఈ డబ్ల్యూడబ్ల్యూలోనే లేదు, సో వాళ్ళ నేమ్స్ ఎందుకు చాంట్ చేస్తారు అని మన బెక్కీ లించ్ అంటదన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకా ఫ్యాన్స్ బూ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరినీ తిడుతుంది. అండ్ నేను ఒక గ్రేటెస్ట్ ఉమెన్ రెజ్లర్ని, సో స్పోర్ట్స్ ఇలస్ట్రేట్ మొత్తం చెప్తుంది నేను ఎంత గ్రేటో, మీరు నన్ను బూ చేస్తున్నారా అని మన బెక్కీ లించ్ అంటదన్నమాట. అండ్ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరిని మొత్తం అందరినీ తిట్టేస్తుంది అన్నమాట. అండ్ సీఎం పంక్ ని కూడా తిడుతుంది. ఇక అంతలోనే మన సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది అన్నమాట. అండ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేసినారు. అండ్ సీఎం పంక్ ఫైనల్లీ రింగ్ లోకి వస్తాడన్నమాట. అండ్ రింగ్ లోకి వచ్చి ఏమంటాడంటే సీఎం పంక్, సో నేను ఇక్కడికి వచ్చింది నీతో మాట్లాడడానికి కాదు, నీ కోసం కాదు, నేను వచ్చింది ఆ పిరికి వాడి కోసం, ఆ పిరికి సెత్ రాలిన్స్ కోసం, నీ పిరికి భర్త కోసం వచ్చినానని మన సీఎం పంక్ చెప్తాడు అన్నమాట. అయినప్పుడు బెక్కీ లించ్ ఏమంటదంటే, సో నువ్వు సెత్ రాలిన్స్ గురించి మాట్లాడకు, నా గురించి మాట్లాడు, అంటే నాతో మాట్లాడు అన్నట్టుగా మన బెక్కీ లించ్ అంటది. అంటే నీకు కొంచెం సిగ్గుగా అనిపిస్తలేదా, నేను అంతా కొట్టినా కానీ నువ్వు ఇక్కడికి వచ్చినావు, నువ్వు మళ్ళీ నీకు ఇబ్బందిగా అనిపిస్తలేదా, నువ్వు మళ్ళీ నా ముందు ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఒంటరిగా ఈ టైప్ లో బెక్కీ లించ్ ఎక్కిరించేస్తుంది అన్నమాట. అయినప్పుడు సీఎం పంక్ ఏమంటారంటే, సో నా ఫ్యాన్స్ దగ్గరికి రావడానికి నాకెందుకు భయం సిగ్గు, ఇప్పుడు జస్ట్ నేను అంటే చాలు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ లో నా సిస్టర్స్ వచ్చి నీ పైన అటాక్ చేస్తారు, ఓ అలాగా, సో రమ్మను నా పైన అటాక్ చేయమను, చూసుకుందాం మీ సిస్టర్స్ రమ్మనని మన బెక్కీ లించ్ ఎక్కిరించేస్తుంది. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమంటారంటే, సో ఇప్పుడు నేను కావాలనుకుంటే బెయిలీని కూడా తీసుకురావచ్చు, బెయిలీ వచ్చి నీ పైన అటాక్ చేస్తుంది అని మన సీఎం పంక్ చెప్తారు. ఓ అలాగా, సో సరే రమ్మను, నేను ఇక్కడ ఉన్నా కదా అని మన బెక్కీ లించ్ అంటది. అండ్ ఎరాడికేటర్ రియా రిప్లీ కూడా వచ్చి నీ పైన అటాక్ చేస్తుంది, నేను కావాలనుకుంటే నేను ఫేవర్ అడిగితే అని మన సీఎం పంక్ చెప్తారు అన్నమాట. అండ్ రమ్మని, నేను ఇక్కడ ఉన్నాను కదా చూసుకుందాం అన్నట్టుగా బెక్కీ లించ్ అంటది. అండ్ దాని తర్వాత మళ్ళీ బెక్కీ లించ్ మన సీఎం పంక్ పైన చేసుకుంటుంది అన్నమాట. సో సీఎం పంక్ పైన కొడుతుంది. సో ఎవరు వస్తున్నారు, నీకు ఎవరున్నారు, దా రమ్మని, ఎవరిని పిలుస్తావు రా చూసుకుందాం అన్నట్టుగా బెక్కీ లించ్ మన సీఎం పంక్ పైన కొడుతుంది. సో లాస్ట్ వీక్ రాలో ఏం చేసిందో అదే చేస్తుంది అన్నమాట. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ రింగ్ దిగి కొంచెం బయటకు వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి దొబ్బయి, నీకు ఎవరు రారు, ఎవరు హెల్ప్ చేయరు, సో నువ్వు ఇక్కడ నుండి వెళ్తే మంచిగా ఉంటుంది, సో పరిగెత్తి ఇక్కడ నుండి పారిపో అన్నట్టుగా మన బెక్కీ లించ్ మాట్లాడుతుంది అన్నమాట. అండ్ మన సీఎం పంక్ రింగ్ చుట్టూ తిరిగి అంటే అక్కడ ఎంట్రన్స్ దగ్గరికి వస్తాడు. అండ్ మన సీఎం పంక్ ఒక మాట చెప్తారన్నమాట, సో నాకు ఒక పర్సన్ ఉన్నారు, సో ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు అని మన సీఎం పంక్ చెప్తారు. ఇక అంతలోనే మన ఏజేలి థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. సో ఫైనలీ ఏజేలి వస్తుంది అన్నమాట ఆఫ్టర్ ఏ డెకేడ్. అండ్ ఏజేలిని చూసి బెక్కీ లించ్ ఫుల్ షాక్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఇక ప్యాక్ అయిపోయింది అని చెప్పాలి మన బెక్కీ లించ్కి. అండ్ మన ఏజేలి రింగ్ లోకి వచ్చేస్తుంది, రింగ్ చుట్టూ తిరిగి అండ్ తన స్టైల్లో కూర్చుంటుంది అన్నమాట రింగ్ రోప్స్ పైన. అండ్ దాని తర్వాత ఇంకేముంది, మన బెక్కీ లించ్ పైన అటాక్ చేస్తుంది. అండ్ బెక్కీ లించ్ పారిపోదామని చూస్తుంది, బట్ రింగ్ లోకి తీసుకొచ్చి మళ్ళీ అటాక్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇక ఫైనల్ గా మన బెక్కీ లించ్ రింగ్ బయట పడిపోతుంది. అండ్ మన సెత్ రాలిన్స్ కూడా బ్యారిగేట్ సైడ్ వచ్చేస్తాడు. అండ్ సీఎం పంక్ కూడా అక్కడే ఉంటాడు అన్నమాట. సో అటాక్ ఏం చేయడు సీఎం పంక్, సో బెక్కీ లించ్ ని పారిపో అని చెప్తాడు అన్నమాట. అండ్ మన సీఎం పంక్ రింగ్ లోకి వెళ్తాడు, రింగ్ లోకి వెళ్ళి మన ఏజేలితో మూవ్మెంట్ ని షేర్ చేసుకుంటాడు. అండ్ సెత్ రాలిన్స్ కూడా బెక్కీ లించ్ దగ్గరకు వస్తాడు. సో బెక్కీ లించ్ ని ఎత్తుకొని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్దామని చూస్తాడు అన్నమాట. సో ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.